ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. అన్నయ్య, జీవితంలో అందరూ హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటారు, కానీ ఉండలేకపోతారు. ఇప్పుడు అందరికీ వచ్చే సమస్య ఏంటంటే జీవితాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లాలనుకుంటారు, కానీ తీసుకెళ్ళలేకపోతారు. అది సాధ్యం అవ్వదు. అది సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళితే అక్కడ ఉంటే ఎటువంటి సమస్య, ఒక సమస్య కూడా రాదు, చిన్నది కానీ పెద్దది కానీ రాదు అనేటువంటిది ఏదైనా స్థలం ఉందా? మనం ఎవరిని అడిగినా సరే, నేను ఎంతో మందిని అడుగుతాను, ఉందా అంటే లేదంటారు. చక్కగా చెప్పేస్తారు. వాళ్ళు ప్రపంచం తిరగలేదు, వాళ్ళు కూడా, నేను కూడా తిరగలేదు, కానీ దాదాపుగా మనకు తెలుసు అది లేదు. మరి అటువంటిప్పుడు మనం ఆశ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇంకొకటి, ఎవరైనా ఒక వ్యక్తి, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మొత్తం ప్రపంచానికి కూడా తినిపించేటువంటి కెపాసిటీ ఉందండి. అటువంటి వాళ్ళకు కూడా సమస్య రాకుండా ఎవరైనా వ్యక్తి ఉన్నారా? అది కూడా లేదు. ఆరోగ్యపరంగా, ఇది మూడవది, ఆరోగ్యపరంగా ఏమన్నా ఏమీ లేదు, నాకు అసలు తలకాయ నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, అసలు ఎటువంటిది లేదు శారీరకంగా అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా జీవితంలో? లేరు. వెళ్ళేంత వరకు. నాలుగవది, మన జీవితం ఏదైనా ఫిక్స్డ్ ఉందా, ఎన్ని సంవత్సరాలు బతుకుతాము లేదు అని, అది కూడా లేదు. అయితే నాలో దృఢ సంకల్పం, ఇలా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటే మంచిది, మంచి ఆలోచిస్తే మంచిది, మంచిగా మాట్లాడితే మంచిది, మంచిది మంచిది అని ఆలోచిస్తే కుదరదు. నేను ఇలాగా ఉండాలి. ఇప్పుడు ఈ లక్ష్యం రావాలి అంటే మనం ఏదైనా దినచర్య ఫాలో అవ్వాలంటారా? దినచర్య కదా. ఇప్పుడు చూడండి, చదువుకునే పిల్లలు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉంటారు కదా. ఎవరికి వాళ్ళు ఆలోచించకుండా, అది సహజంగా కాదు.